వెల్కమ్ టు మెగా9 టీవీ పాడి పంటలు. వ్యవసాయం అంటేనే ప్రకృతితో చేసే పోరాటం. ఈ ఏడాది కూడా ఎల్నినో ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై, ముఖ్యంగా తెలంగాణపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. అనుకున్నంత స్థాయిలో వర్షాలు పడకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి రైతులను ఆదుకోవడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలకమైన అదిరిపోయే నిర్ణయం తీసుకుంది. వరి లాంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలు వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచించింది. ఇందుకోసం ఏకంగా 75% సబ్సిడీలతో విత్తనాలు అందించాలని నిర్ణయించింది. అసలు ప్రభుత్వం ప్లాన్ ఏంటి? ఏ పంటలకు సబ్సిడీ ఇస్తుంది? డ్రిప్ ఇరిగేషన్కు ఎలాంటి రైతులు ఇస్తుంది? తెలుసుకుందాం పదండి. తాజాగా చేపట్టిన నిపుణుల కమిటీల ప్రకారం రాష్ట్రంలో తగినంత వర్షపాతం నమోదు కాకపోవడంతో సాగు విస్తీర్ణం బాగా పడిపోయింది. గత ఏడాది ఇదే సీజన్లో 79,49,000 ఎకరాలు సాగు కాగా, ఈ ఏడాది అది 74,56,000 ఎకరాలకు పడిపోయింది. అంటే దాదాపు 5 లక్షల ఎకరాలకు సాగు తగ్గింది. పత్తి పంట 45 లక్షల ఎకరాలు, సోయాబీన్ 3,62,000 ఎకరాలు, వరి సాగు కేవలం 14,92,000 ఎకరాలుగా పరిమితమైంది. వర్షాలు లేని సమయంలో వరి వేస్తే పెట్టుబడి రాకపోగా పంట ఎండిపోయే ప్రమాదం ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి కమిటీ ఒక అద్భుతమైన ప్రణాళిక ప్రభుత్వానికి సూచించింది. అదే ప్రత్యామ్నాయ పంటలు. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరికి బదులుగా తక్కువ నీటితో పండే పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనికోసం రైతులపై భారం పడకుండా ఈ ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన నాణ్యమైన విత్తనాలను ఏకంగా 70% సబ్సిడీతో అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఈ పంటలు వేస్తే రైతులకు కొత్త వ్యవసాయ రుణాలు కూడా మంజూరు చేయాలని అధికారులు సూచించారు. కేవలం విత్తనాలు ఇవ్వడమే కాదు, నీటిని పొదుపుగా వాడుకోవడానికి ఆధునిక సాగు పద్ధతులను కూడా ప్రభుత్వం భారీగా ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా డ్రిప్, స్ప్రింక్లర్ సాగు పద్ధతులపై రైతులకు ఏకంగా 75% నుంచి 90% వరకు రాయితీ అందించాలని కమిటీ సూచించింది. అడవి జంతువుల నుండి పంటలను కాపాడుకోవడానికి వేసే సోలార్ ఫెన్సింగ్ కూడా 50 నుంచి 75% సబ్సిడీ ఇవ్వాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో వెళ్లి రైతులకు ఏ సమయంలో ఏ పంటలు వేయాలో సాంకేతిక సలహాలు ఇవ్వనున్నారు. ముఖ్యంగా పశుగ్రాస విత్తనాలపై కూడా సబ్సిడీ ఇచ్చి పాడి రైతులను సైతం ఆదుకునేలా ఈ కార్యాచరణను సిద్ధం చేశారు. వర్షాలు లేవని దిగులు పడకుండా ప్రభుత్వం ఇస్తున్న ఈ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుని ప్రత్యామ్నాయ పంటలు వేస్తే ఖచ్చితంగా మంచి లాభాలు పొందవచ్చు.